టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోతారు. ఇప్పుడు ఈ వారంలో అష్టమ గురుడు అప్పులు తెగొచ్చేస్తూ ఉంటాయి. మీకు జేబులో డబ్బులు గలగలా, బాబు ఈ డబ్బులు ఉంచండి, ఇల్లు కడుతున్నారు, ఇదిగో ప్రాజెక్ట్ ఏదో కడుతున్నారు, పొలం కొంటున్నారు, ఉంచండి అని చెప్పేసి మీకు డబ్బులు ఇచ్చేస్తారు. అలాగే ఏ వ్యాపారం పెట్టండి మీరు. అసలు ఆల్రెడీ ప్రతి వ్యాపారం ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా లాస్ అవుతుందన్న వాళ్ళు నా దగ్గర తీసుకురండి. అసలు ఎప్పుడు ఒక్కళ్ళు కూడా అనరు అనమాట బిజినెస్ బాగాలేదని. కాకపోతే కొంచెం తగ్గిందండి అంటారు. లక్షల కోట్ల లంచాలు అప్పులు తెచ్చి పెట్టారు, పెట్టుబడులు అమ్ముడవుతున్నాయి, కొద్దిగా అమ్ముడవుతున్నాయి అంటారు. అందువల్ల అర్ధాష్టమ శని ఉన్నాడు. మరి శని పక్కన జరిపేద్దామా? మరి జరపాలి. అందువల్ల ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నాకు 4వ ఇంట్లో శని అండి అంటున్నారు. అలా అనకూడదు నాయన, శని పట్టేసుకుంటాడు మీకు. చేసేటటువంటి ప్రతి పని మీద ఏకాగ్రత పెట్టండి. 1కి 4 సార్లు చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క ధనుసు రాశిలో భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ యొక్క పితృదేవతలందరూ కూడా విముక్తులవుతారు. చక్కగా పితృలోకానికి వెళ్తారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలాగే ప్రేతాత్మ కళలు వచ్చేవి. ఇంతకుముందు ఏమన్నా నాకు చేతబడి చేశారు, లేదురా మొగుడా అని చెప్పిన నాకు చేతబడి చేశారండి అని చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటాయి చేతబడులు. కానీ మాకు తెలుసు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు చేయరనేది. ఎవడో డబ్బుల కోసం చెప్పేవాడు చేతబడులు చేస్తారండి నమ్మితే ఎట్లా? చదువుకున్నవాడు చెప్పాలి, లెక్కలు వచ్చినవాడు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పాలి. అట్లా ఇది అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్. ఇది దాని మీద మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. 3 స్త్రీలు మీతో స్నేహం చేయాలని చూస్తూ ఉంటారు అని ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వారంలో మరి చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటంటే ఎవరో తమ్మనేలు పెట్టారు, 3 స్త్రీలు ధనురాశి వారికి ఎదురు చూస్తున్నారని. గురుగారు మీదేనండి తమ్మనేలు అంటే వస్తారు. ఏముంది పెద్ద, అంత సూపర్ ఉందన్నమాట మీ ధనుస్సు రాశి జాతకం. 6 వస్తారు. అటు పరిహారాలు ఏం చేసుకోవాలా? శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి 1.5 కిలో బొబ్బర్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి, అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోండి. ఒక చక్కటి మేడి చెట్టుని పెంచండి, తులసి చెట్టుకు పూజ చేసినట్టు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.